కాకబుస్సుండిని కలుసుకోండి. ఈయన కేవలం ఒక పక్షి మాత్రమే కాదు, సాక్షాత్తు కాలంచేత శపించబడిన మరియు దీవించబడిన ఒక అమర మహర్షి. ఒకప్పుడు గర్విష్టి అయిన బ్రాహ్మణుడు తన గురువు లోమశ మహర్షి పట్ల చూపిన అగౌరవం ఆయనను ఒక భయంకరమైన రూపంలోకి మార్చింది. అతను కకాకి రూపాన్ని ధరించాలని శపించబడ్డాడు. ఈ శిక్షను అతను మొదట్లో ఎంతగానో అసహ్యించుకున్నాడు. అయితే ఈ శాపమే ఒక అద్భుతమైన వరంగా మారింది. దీనివల్ల కాకబుస్సుండి ఊహించని దీర్ఘాయువును మరియు అపారమైన జ్ఞానాన్ని పొందారు. ఆయన ఒక శాశ్వతమైన సాక్షిగా మారి సృష్టి, స్థితి, లయల యొక్క లెక్కలేనన్ని యుగచక్రాలను వీక్షించాడు. ఆయన ఒక సజీవ గ్రంథాలయం. ఏ మానవుడు లేదా దేవుడు కూడా గుర్తుంచుకోలేనంత చరిత్ర జ్ఞానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. పవిత్రమైన కల్పవృక్షంపై కూర్చుని ఆయన మౌనంగా గమనిస్తూ మరుగున పడిన కాలక్రమాలకు మూగ కాపలాదారుగా ఉన్నారు. అనేక పురాతన పురాణాలు ఈ వినయపూర్వకమైన కాకిని ప్రస్తావిస్తాయి. ఈయన విశ్వరహస్యాలను దాచుకున్న ఒక నిగూఢమైన వ్యక్తి. నిజమైన జ్ఞానం అత్యంత ఊహించని మరియు విస్మరించబడిన రూపాల్లో కూడా ఉంటుందని ఆయన కథ మనకు గుర్తుచేస్తుంది. హిందూ పురాణాల యొక్క గొప్ప చరిత్రలో కాకబుసుండి ఒక ముఖ్యమైన, కాని తరచుగా మర్చిపోయిన పాత్ర. యుగాలకు నిశ్శబ్ద సాక్షి, చెప్పని రహస్యాల సంరక్షకుడు, ప్రతిదీ గుర్తుంచుకునే కాకి ఆయనే.